అందరికీ నమస్కారం అండి. నేను మణికుమార్ని, కుంభకోణం కోఆపరేటివ్ ప్రాసెస్ విజయవాడ నుంచి. ఇంతకుముందు మీకు స్థిరలక్ష్మిని చూపించాను కదా, ఇప్పుడు మీకు చూపిస్తుంది వచ్చేటప్పటికి ఐశ్వర్య లక్ష్మి అనమాట. ఇది కూడా మనకి శ్రావణ మాస కలెక్షనే. ఇక్కడ చూస్తే మీకు అమ్మవారు పద్మాసనంలో ఏనుగు ఒక కుంభస్థలాల మీద ఒక ఆసనాన్ని చేసుకుని ఆ ఆసనం మీద కూర్చుని ఉంటారనమాట. అలాగే అమ్మవారి ఒక ముఖం దగ్గర నుంచి, అమ్మవారి చేతిలో పట్టుకున్న కమలాల దగ్గర నుంచి చాలా చాలా బాగుంటారు, నవ్వుతూ ఉన్నట్టు ఉంటారనమాట విగ్రహం. ఇక్కడ అమ్మవారి కిరీట వెనకాల ఆకారం చూస్తే మనకి ఒక బిందువు, ఒక డ్రాప్ పడితే ఎలా ఉంటుంది ఆ ఆకారంలో వస్తుంది మీకు. అలాగే అమ్మవారి ఒక కమలాలు చూడండి ఎంత పెద్ద కాడలు ఉన్నాయో కమలాలతో. అలాగే చక్కగా కుంభస్థలాల మీద కూర్చునున్న ఐశ్వర్య లక్ష్మి అనమాట. ఇది ఐకానోగ్రఫీ. ఇది తర్వాత నేను ఇంకో ప్యాటర్న్ చూపిస్తాను. యాక్చువల్గా ఇప్పుడు నేను చూపించే ప్యాటర్న్ అనేది కమలాత్మికా దేవి. ఒక్కసారి మీకు కమలాత్మికా దేవి గురించి చెప్తాను. యాక్చువల్గా మనకి దశ మహావిద్యల్లో కమలాత్మికా దేవి అనేది 10వ విద్య. కమలాత్మిక దేవి అంటే లక్ష్మీదేవి యొక్క రహస్య రూపం, అలాగే తంత్ర రూపం అంటారు. సో ఆ కమలాత్మిక దేవి ఒక ఐకానోగ్రఫీ ఎలా ఉంటుందంటే, లక్ష్మీదేవి చుట్టూతో 4 ఏనుగులు అమ్మవారిని సేవిస్తున్నట్టు ఉంటాయి. సో అలా మనం డిజైన్ చేసుకోవాలి. అలాగే కమలాత్మికా దేవి యొక్క బీజాక్షర మంత్రం, బీజ మంత్రం వచ్చేటప్పటికి ఓం శ్రీం క్లీం మహాలక్ష్మియే నమః. సో ఇది బీజ మంత్రం. మీరు ఒకసారి సెట్ చేయొచ్చు, ఎందుకంటే ఇది దశ మహావిద్యల కాన్సెప్ట్లోకి వెళ్తుంది. మళ్ళీ మీరు సపరేట్గా వెళ్ళాలి, ఎందుకంటే మనం రోజు చేసే పూజ కాదు. అంటే రోజు మనం లక్ష్మీదేవి అష్టోత్తరాలు చదవటం ఇవి కాదు, అవి మంత్రాలు అష్టోత్తరాలు. ఇది వచ్చేటప్పటికి పూర్తిగా బీజాక్షరం కదా, సో ఇది మారిపోతుంది. అలాగే కమలాత్మిక దేవిని మనం ఇంట్లో డిజైన్ చేసుకోవాలనుకుంటే మాత్రం 4 వైపులా 4 ఏనుగులు పెట్టండి. ఇది అమ్మవారి యొక్క ఐకానోగ్రఫీ. సో దశ మహావిద్యల్లో కమలాత్మికా దేవి మీకు ఇలా కనిపిస్తారు. సో ఇక్కడ చూస్తే 4 వైపులా కూడా 4 దిక్కులుగా 4 ఏనుగులు అమ్మవారిని సేవిస్తున్నట్టు ఉంటాయి. సో ఇది కమలాత్మిక ఒక రూపం. ఎవరైతే వేగంగా సిద్ధి పొందాలనుకుంటారో, అది అంటే తొందరగా ఫాస్ట్గా మనం సిద్ధి పొందాలనుకునే వాళ్ళకి దశ మహావిద్యలు అంటే మీకు అందరికీ తెలిసిందే, గొప్ప విద్య అని అర్థం, అంటే గొప్ప జ్ఞానం. సో ఆ దశ మహావిద్యల్లో 10వ రూపమైన కమలాత్మికా దేవిని మనం ఇలా తయారు చేసుకుని, నేను చెప్పిన బీజాక్షరాన్ని చక్కగా రోజు 108 సార్లు పఠించుకుంటే ఒక మండలం 41 రోజు మనం ఏదైతే కోరుకుంటున్నామో సంపూర్ణంగా ఒక సంకల్పంతో పూర్తిగా అమ్మవారికి సరెండర్ అయిపోయి, నా పరిస్థితి ఇది అని చెప్పి సరెండర్ అయిపోయి అమ్మవారి పాదాలని ఎవరైతే సేవించుకుంటారో